హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. Almighty's blessings to everyone. As you all knows, my name is Muhammad Arif and I am the Chief Financial Advisor for DIFC Entities Dubai. So మీ అందరికి తెలుసు, కడప నేటివ్ అనమాట. It's almost 10 years, 11 years in Dubai and across the globe. నేను రీసెంట్గా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అటెండ్ అయ్యాను. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మైల్ స్టోన్ ఇన్ మై లైఫ్ కన్వే టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్సో ఫ్యూ థింగ్స్ ఇన్ మై మైండ్. సో ఐ థాట్ ఆఫ్ డిస్క్రైబింగ్ ఓవర్ ద కెమెరా. మీ అందరికి తెలుసు, రీసెంట్లీ సిఐఐ సమ్మిట్ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 ఈసారి ఏపీలో వైజాగ్లో జరిగింది 14th and 15th అండ్ అఫ్కోర్స్ 13th ఈవినింగ్ కూడా జరిగింది. ఇండో యూరోపియన్ మీటింగ్స్ జరిగాయి. నాకు ఇంటర్నేషనల్ డెలిగేట్ ఇన్విటేషన్ వచ్చింది. సో మంచి ప్రివిలేజ్ వచ్చినప్పుడు ఎట్లయినా సరే నేను పార్టిసిపేట్ అవ్వాలి అనేది. సో ఆల్మోస్ట్ 1 monthగా నేను ఎదురు చూస్తున్నాను ఈ సమ్మిట్ కోసం. నేను ప్రిపేర్ అయ్యాను బాగా. అండ్ అఫ్కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి నేను అసోసియేట్ అయ్యాను విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండర్ వేరియస్ ఎన్జిఓ ప్రోగ్రామ్స్ అండ్ స్వర్ణాంధ్ర ఫౌండేషన్ P4లో కూడా నేను ఐఎమ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ త్రూ ఎన్ఆర్ఐ వింగ్. సీఎం గారు నాకు నా మీద నమ్మకంతో ఒక బాధ్యత ఇచ్చారు. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ అఫ్కోర్స్ ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ నౌ. నేను వైజాగ్ అటెండ్ అయ్యాను. సో లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు పర్సనల్గా అండ్ అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో ఉన్న అందరూ స్పెషలీ ఫర్ ద యంగ్స్టర్స్ ఐ వాంట్ టు కన్వే దిస్. అందువల్ల ఇప్పుడు జనరల్గా మనం సమ్మిట్ అలా జరిగితే మనం యూస్ టు సీ ఇన్ ద డిజిటల్ మీడియా అండ్ న్యూస్ పేపర్స్ మనం చూస్తాం, ఇన్ని వేల కోట్లు ఎంఓఈస్ జరిగాయి, ఇంతమంది అటెండ్ అయ్యారు, ఇలాగా ఇన్ని కంపెనీస్ వచ్చాయి అనేది మీ అందరికి తెలుసు. మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన ఏం లేదు. Of course, our government is running towards the employment and investments for the young generation. So between 30s, 40s, 20s, 30s, 40s మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది ఇది కమింగ్ ఇయర్స్లో. నేను సెషన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇంతకుముందు సమ్మిట్స్కి పోలేదు. సో ప్రీవియస్ సమ్మిట్స్ నాకు ఐడియా లేదు. అండ్ అఫ్ కోర్స్ దుబాయ్లో నెట్వర్కింగ్ సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. మనకు ఫైనాన్షియల్ ఇండస్ట్రీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సమ్మిట్స్ కానీ, ఫైనాన్షియల్ లిటరసీ సమ్మిట్స్ కానీ, బ్యాంక్ మర్జింగ్స్ కానీ, ఇవన్నీ ఇన్సూరెన్స్ అవేర్నెస్, కొలాబరేషన్స్, పార్ట్నర్షిప్, కన్సల్టింగ్. ఎందుకంటే వీ యూస్ టు డూ బిజినెస్ కన్సల్టేషన్ కూడా నేను చేస్తాను. పర్సనల్గా ఐ బిలాంగ్స్ టు ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఆఫ్షోర్ ట్రస్ట్, వెల్త్ మేనేజ్మెంట్, లెగసీ ప్లానింగ్, వెల్త్ ప్రిజర్వ్ అనమాట, ఎస్పెషలీ సీఎం గారు. సో దే ఆర్ ఆల్ గోయింగ్ ఫర్ ద ఓవర్సీస్ రోడ్ షోస్కి వెళ్తున్నారు. అంటే లోకేష్ గారు ఆస్ట్రేలియా, యూకే వెళ్ళడము, చంద్రబాబు నాయుడు గారు దుబాయ్, యూకే వెళ్ళడము, శ్రీనివాస్ గారు డోవస్ వెళ్ళడము, ఇలా డిఫరెంట్ మినిస్టర్స్ టైం సేవ్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఓవర్సీస్ ఇన్విటేషన్స్ అక్కడ వెళ్ళి కన్సులేట్లో అడగడము, మీటింగ్స్ చేయడము, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ని ఇంపాక్ట్ చేయడము. ప్రతి ఒక్కరూ పనిచేస్తారనమాట సిఐఐ పార్ట్నర్షిప్ ఈవెంట్ కోసం. ఇదేదో సింపుల్గా మనం ఫలానా తేదీ ఈవెంట్ ఉంది అందరూ వచ్చేయండి అంటే జనరల్గా ఒక సమ్మిట్కి చాలామంది వస్తారు. ఎంటర్ప్రెనర్స్ అనేది కామన్, అది ఒకరినొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, ఐడియాస్ని కొలాబరేషన్ చేసుకోవడానికి వస్తారు. కానీ ఇన్ని పెద్ద కంపెనీస్ రావడం అనేది, కొన్ని లక్షల కోట్ల ఎంఓయూస్ చేసుకోవడం అనేది అదేదో జనరల్గా సమ్మిట్స్లో జరిగేది కాదు. అది దానికి ముందు ప్రిపరేషన్ చాలా అవసరం. ప్రీ వర్క్, పోస్ట్ వర్క్ అనేది ఉంటాయి రెండు. సో ప్రీ వర్క్ స్టేజ్లో చాలా కష్టపడ్డారు. 75 ఏళ్ళ వ్యక్తి కూడా కూర్చొని ఫోన్స్ చేయొచ్చు అందరికీ. ఆయనకున్న నెట్వర్క్లో, ఆయనకున్న ఇంటర్నేషనల్ క్యాడర్లో ఎవరికైనా కూర్చొని ఫోన్ చేయొచ్చు, ఇన్వైట్ చేయొచ్చు. కానీ ఆయన పర్సనల్గా కష్టపడి వెళ్ళి తిరిగి మీటింగ్స్ మీద మీటింగ్స్. మనకు 2 రోజులు మీటింగ్ అయితేనే కాళ్ళు చేతులు పట్టేసాయి, మజిల్ క్రాక్ వచ్చింది, హెడేక్స్ వచ్చాయి. ఆయన టైం అనేది ఆయనకి లేదు, టైం అనేది ఆయన చేతిలోనే లేదు. హీ విల్ జస్ట్ గో విత్ ద ఫ్లో. 8 hours అయిందా, కాసేపు నిద్రపోదామా, 1 hour నిద్రపోదామా, మళ్ళీ లేయడము, మళ్ళీ పని చేసుకోవడం, మళ్ళీ ఒక 8-10 అవర్స్కి ఒక 1 hour పడుకోవడం, ఇదే ఆయన టైం.
సో ఆ ఏజ్లో కూడా ఆయన కష్టపడ్డారంటే ఏదో అనుకో, చాలామంది కూడా అరే సీఎం గారి స్టైలే వేరు, మన చంద్రబాబు నాయుడు గారి స్టైలే వేరు అనుకుంటారు. బట్ దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, వేర్ ఆయనకు ఉన్న ఇంపార్టెన్స్, ఆయనకి విజన్ మీద చాలా ఇంపాక్ట్ థాట్స్ ఉన్నాయి ఆయనకి. సో ఆయన వెళ్ళి కష్టపడ్డారు. మళ్ళీ ద యంగ్ లీడర్, ద యంగ్ జనరేషన్స్కి లీడ్ చేసే ఒక లీడర్ ఎవరు అంటే నారా లోకేష్ గారు. నాలెడ్జ్ పరంగా, ఇంటర్నల్ టాలెంట్, డీప్ థింకింగ్ అన్నమాట. సో ఐ వాజ్ టోటలీ mesmerized of his skills, especially that goes to నారా లోకేష్ గారే. సో ఆయన ఉన్న ప్యాషన్ కానీ, ఆయన ఏదో ఒక మినిస్టర్గా తన బాధ్యత తను చేయాలి అన్నది కాకుండా ఒక 4 స్టెప్స్ పైకి ఎక్కి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆయనే ఉండి లీడ్ చేయడము, ప్లస్ అట్ ది సేమ్ టైం స్ట్రాటజీస్ కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఈ సిఐఐ సమ్మిట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా చాలా మంచి స్ట్రాటజీస్ హెల్ప్ అయ్యాయి. ఆ కన్వెన్షన్స్, ఆయన మాట్లాడిన తీరు, ఆయన ఇన్వైట్ చేసే విధానం. సో కమింగ్ ఇయర్స్లో ఇట్ కుడ్ బి ఎ మోర్ ఇంపాక్ట్ అవుతుంది. సో దట్ ఐ కెన్ సే. అండ్ అదర్ మినిస్టర్ శ్రీనివాస్ గారు కానీ అండ్ టీజీ భరత్ కానీ, దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ ద సిఐఏ సమ్మిట్. సో సిఐఏ సమ్మిట్ వెళ్ళిన తర్వాత సో ఒక పెద్ద ఒక ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో అంతా గ్రౌండ్ ఏసీతో నింపేశారనమాట. ఎంత పెద్ద హాల్ అంటే ఏదో చిన్న మీటింగ్కో షామియానా వేయడము లేదా టెంట్స్ వేయడము, ఇండోర్ మీటింగ్ లాగా అరేంజ్ చేయడము, టెంపరీ మీటింగ్ లాగా అలా ఏం లేదు. అది ఎంత పెద్ద హాల్ అది. అందులోనూ 8 హాల్స్ అనమాట. టోటల్ 8 హాల్స్. ఒక్కొక్క హాల్లో ఒక 2000 మంది కెపాసిటీ అటెండ్ అయ్యే డెలిగేట్స్ కూర్చునే ప్లేసు. అలాంటిది 8 హాల్స్ అనమాట. ఆ 8 హాల్స్ని కలిపేది ఒక మెయిన్ హాల్ అనమాట. అందులో చాలా ఐకానిక్స్, నెక్స్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, ఇవన్నీ షోస్ ఉన్నాయి అనమాట. అంటే రియల్ టైమ్ విజిబుల్ షోస్ పెట్టారనమాట. సో 8 మీటింగ్స్లో దగ్గర ఈ 2 days సిఐఏ సమ్మిట్లో 67, నాకు తెలిసినంత వరకు, కొన్ని కొంచెం అటు ఇటు తప్పు అవ్వచ్చు, నా దగ్గర అఫీషియల్ డేటా ఉండదు కాబట్టి, బట్ స్టిల్ నేనే ఉన్నాను కాబట్టి నియర్లీ 67 to 70 సెషన్స్ జరిగాయి 2 daysలో. ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకుని, ఉండేదే మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఉంటే ఎన్ని సెషన్స్ జరగాలి. అలాంటిది 67 సెషన్స్ జరిగాయి. 45 minutes ఒక్కొక్క సెషన్, 45 minutes. అలాంటిది 67 సెషన్స్. ప్రతి సెషన్కి దానికి తగ్గట్టు ఆ కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు అక్కడ. ఎలక్ట్రానిక్స్, ఐటీ, కమ్యూనికేషన్స్, ఎనర్జీ, ఫుడ్ అండ్ సేఫ్టీ, నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈస్, రతన్ టాటా ఇన్నోవేషన్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఫారెన్ డెలిగేట్స్, ఫారెన్ ఎఫ్డిఐస్ మీద చాలా వరకు జరుగుతున్నాయి. సో ఒక్కొక్కటి నేను చాలా వరకు ఎంజాయ్ చేశాను సెషన్స్. నేను వెళ్ళిన తర్వాత మొత్తం సెక్రటరియటే అక్కడ ఉన్నట్టు, ఐఏఎస్ ఆఫీసర్స్, చీఫ్ సెక్రటరీస్, ఆల్మోస్ట్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్. సో వెళ్ళాను. ఇంకా సెషన్స్ జరుగుతున్నాయి. సౌదీ నుంచి, ఒమాన్ నుంచి, దుబాయ్ నుంచి మినిస్టర్స్ వచ్చారు. అండ్ ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి మినిస్టర్స్ వచ్చారు. అండ్ స్పెషలీ ఇండియా నుంచి చాలా సెంట్రల్ మినిస్టర్స్ వచ్చారు. పీయూష్ గోయల్ వచ్చారు, వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. సో ఇనాగ్రేషన్ ఫంక్షన్స్ అంతా, ఇనాగ్రేషన్ మీటింగ్ చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత ఫస్ట్ డే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అఫ్కోర్స్ పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, పెద్ద ప్రాజెక్ట్స్ రావడానికి కష్టం అది వేరు. అది ఆల్రెడీ సిఐఏ మీటింగ్కి ముందు నుంచే కష్టపడ్డారు. అవన్నీ డిస్కషన్స్ జరిగాయి, ఎంఓయూస్ జరిగాయి. వాళ్ళు ఆల్రెడీ ఇనిషియేట్ చేసేసారు ప్రాజెక్ట్స్ని. సిఐఏ సమ్మిట్లో జస్ట్ పేపర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంతే. బట్ మేజర్గా నాకు అర్థమైంది ఏంటంటే, నాకు నచ్చింది. సో పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ ఎప్పుడో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు. కానీ కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ మొత్తం 2,008 మంది వచ్చారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్
45 దేశాల నుంచి 670 మంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చారు. అఫ్కోర్స్ నేను ఎన్ఆర్ఐ కాబట్టి నేను ఇంటర్నేషనల్ డెలిగేటే, బట్ 1400 నేషనల్ డెలిగేట్స్ వచ్చారు, అంటే ఎంటర్ప్రెనర్స్ డెలిగేట్స్ 1400 వచ్చారు. సిఐఏ అనేది ఒక చాలా పెద్ద పార్ట్నర్షిప్ సమ్మిట్, అది ఒక నెట్వర్కింగ్ ఈవెంట్ అన్నమాట వాళ్ళు చేసేది. సో నాకు అఫీషియల్గా నాకు ఒక రికగ్నిషన్ ఏంటంటే, నాకు ఒక 30 మీటింగ్స్ షెడ్యూల్ అయ్యాయి. B2B అంటారు, అంటే బిజినెస్ టు బిజినెస్ మీటింగ్స్. సో బిజినెస్ మీటింగ్స్లో ఏమవుతుందంటే, మనం కూర్చొని అవతల మనకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నా బిజినెస్ ఇది, నేను ఇంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను, ఇది నెక్స్ట్ 3 yearsలో ఇంత ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాను, ఇంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలనుకుంటున్నాను అని మనం ఒక ప్రాజెక్ట్ తీసుకొని మనం కూర్చుంటే, ఆబ్వియస్లీ అక్కడ ఉన్న 1400 మందిలో, అంటే నార్మల్ డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అఫీషియల్స్ కాకుండా నేను చెప్తున్నా, పెద్ద పెద్ద కంపెనీస్ MOUs అయిపోయింది కాకుండా, సో అక్కడ మనకు మన ఐడియాకి తగ్గట్టు, మన ఆలోచనలకు తగ్గట్టు, మన బిజినెస్ని కూడా తగ్గట్టు అవతల ఇంకో పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నచ్చితే వాళ్ళు కొలాబరేట్ చేసుకుంటారు, లేదా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంత ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు, ఇవన్నీ B2B డిస్కషన్స్లో అయ్యాయి. నాకు అది నిజంగా మార్చింది. అందువల్ల నేను ఇలాంటి యూనిక్ నేను ఎక్కడ చూడలేదు. ఈవెన్ దో దుబాయ్లో కూడా నేను ఇలా చూడలేదు. దుబాయ్లో కూడా అంతా ప్రీ వర్క్ ముందే అయిపోతాయని, తర్వాత ఈవెంట్లో దే విల్ జస్ట్ ఎక్స్చేంజ్ ద పేపర్స్ యాజ్ వెల్. బట్ రీసెంట్ ఉన్న CIA సమ్మిట్లో మాత్రం B2B మీటింగ్స్ అనేది చాలా బాగా జరిగాయి, చాలా గ్రాండ్గా జరిగాయి. ఎంతో మంది ఎంటర్ప్రెనర్స్ వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ దగ్గర నిజంగా చెప్పాలంటే వాళ్ళు అనుకునే ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర లేవు, కానీ అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మాత్రం వాళ్ళ పక్కనే వాళ్ళకి సంబంధించిన అలాంటివే ఆలోచనలు ఉన్నాయి అవతల వ్యక్తి. అది వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీ అయినా సరే, వాళ్ళు ఇంకో రాష్ట్రం నుంచి అయినా సరే, ఇండియాలో చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు డెలిగేట్స్. సో అప్పుడు బిజినెస్ B2B మీటింగ్ అనేది ముందే డిసైడ్ అవుతుంది. అంటే మనం CIAలో రిజిస్టర్ అయ్యే ముందే మన ఆలోచన తగ్గట్టు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మీటింగ్ రిక్వెస్ట్ పంపిస్తాం. అలా వాళ్ళు కూడా ఆ మీటింగ్ని యాక్సెప్ట్ చేస్తారు, లేదా వాళ్ళకి అవసరం లేదంటే రిజెక్ట్ చేస్తారు. అలా మనం పార్ట్నర్స్ని మనమే బిఫోర్ గోయింగ్ టు CIA వీ క్యాన్ ఫిక్స్ ద స్కెడ్యూల్స్. అలా నాకు 30 మీటింగ్స్ షెడ్యూల్ అయ్యాయి, అన్ని ఇంటర్నేషనల్ మీటింగ్స్ అనమాట. ఎందుకు అంటే, బీయింగ్ అన్ NRI నేను లాస్ట్ 10 yearsగా నేను కష్టపడుతున్నాను. సో నేను కూడా ఒక 2 కంపెనీ స్టార్ట్ చేశాను ఇండియాలో. ఒక కంపెనీ 3 years అయింది స్టార్ట్ చేసి, బట్ ఇంకా లైసెన్స్ పెండింగ్ ఉంది, లైసెన్స్కి అప్లై చేయాలి. అది ఇన్సూరెన్స్లో కంపెనీ అనమాట. ఇంకో కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాను ఇండియాలో. సో ఇంకా ఆ కంపెనీకు నాకు కూడా హోప్స్ ఉన్నాయి. నేను కూడా ఒక ఎంటర్ప్రెనరే కదా, ఎంత NRI అయినా మన సేవింగ్స్లో మనం కష్టపడి రాత్రింపగలు కష్టపడి మనం సేవింగ్స్ చేసుకున్న డబ్బునే కదా మనం కంపెనీకి వాడాలి. అలా వాడేస్తే మన పర్పస్ కూడా అవ్వదు కదా. మనకు బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే చాలా ఉండాలి కదా, కానీ మనకెవరు ఇన్వెస్ట్మెంట్స్ మనకెవరు చేసేవాళ్ళు లేరు. మనల్ని బ్యాంక్స్ NRIs అంటే NRIస్కి ఇండియాలో లోన్స్ కష్టము, ప్లస్ మనకు సపోర్ట్ కూడా చాలా కష్టం. ఇలా నాలాంటి వ్యక్తులు కూడా చాలామంది అలాగే వచ్చారు. చాలామంది వాళ్ళకి ఎన్నో కళలు ఉన్నాయి, వాళ్ళకి చాలా లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలని కళలు, బట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పూర్తిగా లేవు. కానీ ప్రాజెక్ట్స్ మాత్రం అదిరిపోయాయి వాళ్ళ దగ్గర. ప్రాజెక్ట్స్ అయితే డిఫరెంట్ అంటే ఒకటని కాదు, మిషనరీస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, సర్వీస్ సెక్టర్, టెలికమ్యూనికేషన్స్, కేబుల్ నెట్వర్క్స్, వాటర్ అండ్ పోర్ట్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, డ్రోన్స్లో, ఏవియేషన్లో. సో ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఎన్నో ఉన్నాయి. సో అలాంటి ప్రాజెక్ట్స్లో చాలామంది చాలా ఎంటర్ప్రెనర్స్ వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చారు. బట్ ఐ హ్యావ్ సీన్ ఏ మిరాకిల్ అండి, నిజంగా ఒక మిరాకిల్. వెళ్ళిన తర్వాత నేరుగా నా ప్రాజెక్ట్ ఇది, నా ప్రాజెక్ట్లో మీరు వస్తారా అంటే, ఒక 4 గంటలు కష్టపడితే ఒక పార్ట్నర్ అక్కడికక్కడే అయిపోయింది, అక్కడికక్కడే డీల్ క్లోజ్ అయిపోయింది. 100 కోట్లు కావాలా, 50 కోట్లు కావాలా, 20 కోట్లు కావాలా, అక్కడికే డీల్ అయిపోయింది. అప్పటికప్పుడే షేక్ హ్యాండ్ తెచ్చుకున్నారు. MOS B2B తర్వాత B2Gకి వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు పార్ట్నర్స్ కలిసి గవర్నమెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ చాలా కష్టపడింది ఈ పర్టికులర్
ఈ సిఐఏ సమ్మిట్కి ముందు గత 6 నెలలుగా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ చాలా కష్టపడింది. సో ఆ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఈ ఇద్దరిని ఎంఓఈస్ అరేంజ్ చేస్తారు. సో మీరు ఇలా చేస్తారు, 1000 మంది మీరు 1000 మంది 2000 మందికి ఉద్యోగాలు ఇస్తారు నెక్స్ట్ 2-3 ఏళ్లలో. మీరు ఈ 2-3 ఏళ్లలో మీరిద్దరు కలిసి ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. సో మీరు ఇంత చేస్తున్నప్పుడు, ఆంధ్రాలో మీరు పెట్టుబడి పెడుతున్నప్పుడు నేను మీకు ఆఫీస్ స్పేస్ కానీ, ల్యాండ్ కానీ, ఇంకా అదర్ ట్యాక్స్ ఫెసిలిటీస్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ గివ్స్ అలా ఇస్తారనమాట. ఈ B2B కాన్సెప్ట్ అనేది రియల్గా హెల్ప్ అయిందండి. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారికి, ద అదర్ మినిస్టర్స్కి రియలీ నా మనసు నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంతకంటే నేను ఇంకెక్కువ చెప్పలేకపోతున్నాను. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, దానివల్ల అది మీ కష్టం సార్. కానీ మీరు ఇచ్చిన ఛాన్స్ అనేది చిన్న ఎంటర్ప్రెనర్స్కి, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇండియాలో కూడా బిజినెస్ స్టార్ట్ చేసి నెక్స్ట్ 5 ఏళ్లలో ఇండియాలో పూర్తిగా మేము సెటిల్ అవ్వాలనుకుంటున్నాము. మేము కష్టపడలేము బయట, అలాగని బయట వదిలేసి కూడా రాలేము. వీ హ్యావ్ అవర్ రెసిడెన్సీస్ దేర్, రెసిడెన్సీస్ వీసాస్ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా అలా అక్కడ ఉండి కూడా మనం ఇక్కడ ఇండియాలో కష్టపడి మనం పనిచేయచ్చు అనేది నాకు ఈ సిఐఏ సమ్మిట్ ద్వారా తెలిసిందనమాట. సో నేను కలిసిన తర్వాత మినిస్టర్స్ గారితో కలిసాను. నాకు చాలా మంచి ఆపర్చునిటీ జరిగింది. అందరు మినిస్టర్స్ కలిసాను నేను. మనోహర్ గారు, నాదెళ్ల మనోహర్ గారు మినిస్టర్ గారు, నెక్స్ట్ మన నారాయణ గారు, నాకు చాలా పరిచయం, ఆయన చాలా మంచి వ్యక్తి, మంత్రి నారాయణ గారు. నెక్స్ట్ పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్. అట్ ది సేమ్ టైం లోకేష్ గారు, హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఒకే ఏజ్ మేము కూడా. సో వెన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్ ఐ యూస్ టు గో టు మీట్ హిమ్ బిఫోర్. సో అల్టిమేట్లీ ద ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఆఫ్టర్ మై ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎప్పుడు కూడా ఎనలేని అభిమానము. సో ఆయన నా గురువు గారు లాంటి వ్యక్తి. సో ఇవన్నీ సిఐఏ సమ్మిట్లో జరిగిన మీటింగ్స్ కానీ, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు కానీ, ఆయన ప్రీవియస్లీ వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ 2004-06 అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. ఇంకా అదర్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఇంకా చాలామంది. నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నానో, వెదర్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై ఫీలింగ్స్ అబౌట్ సిఐఐ. సో ఇలా B2B వల్ల 1400 మంది లాభపడ్డారు నిజంగా. సో నెక్స్ట్ 3.5 ఇయర్స్లో సో ఈ సిఐఏ సమ్మిట్ వల్ల జరిగిన ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే 13 lakh crores అనుకుంటా ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఆ 2 days సమ్మిట్లో. అండ్ అన్నిటికంటే అతిపెద్ద అచీవ్మెంట్స్ ఏంటి అంటే గూగుల్ రావడము, TCS రావడము, కాగ్నిజెంట్ కానీ, నెక్స్ట్ స్పెషల్ లులు గ్రూప్స్ రావడము, లాంగ్ టైం పెండింగ్ ప్రాజెక్ట్స్ అవి ఇంతకుముందు వాళ్ళు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ మళ్ళీ రీస్కెడ్యూల్స్ జరిగాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్ అవర్ హానరబుల్ సీఎం, ఆయన తీసుకున్న ఇనిషియేటివ్స్ వల్ల ఈ గవర్నమెంట్ వచ్చిన 1.5 yearలోనే చాలా వరకు మనం పోగొట్టుకున్నది మళ్ళీ మనం రాబట్టుకున్నాం. అదైతే నేను చెప్పగలుగుతాను. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నా పర్సనల్ విషయంలో నా కంపెనీకి నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ వచ్చాయి. దగ్గర ఒక 50-60 కార్డ్స్, బిజినెస్ డెలిగేట్స్ వీళ్ళందరూ. సో ఇంకా ఫారెన్ డెలిగేట్స్ కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ మై కంపెనీ. 5 crores 10 crores ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు. సో అందులో ఎకనామిక్ కమర్షియల్ హంగేరీ నుంచి నెక్స్ట్ మయన్మార్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి రష్యా నుంచి, ఆయన డిప్యూటీ ట్రేడ్ కమిషనర్, ఆయన రష్యా నుంచి, రష్యన్ ఫెడరేషన్. అండ్ స్పెషలీ నాకు బాగా ఇంటరాక్ట్ అయిన వ్యక్తి ఎవరంటే మెక్లే. ఆయన న్యూజిలాండ్ ఎంపీ అనమాట, ఒక ప్లేస్కి ఎంపీ ఆయన. సో రోటోరా అనే సిటీకి ఎంపీ ఆయన. సో అండ్ ఆల్సో మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, అండ్ మినిస్టర్ ఫర్ ఫారిన్ అఫైర్స్ కూడా. సో హీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ మై కంపెనీ. అండ్ మిస్టర్ ప్రసాద్ మాగంటి గారు, ఫౌండర్ అండ్ CEO, ఆయన యూఎస్లో ఉంటారు, ఐటీ కంపెనీ. నెక్స్ట్ అందరూ, అండ్ స్పెషలీ కొల్లపల్లి శ్రీనివాస్ గారు అయితే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్, ఆయన మినిస్టర్, ఆయన సపోర్ట్ చాలా ఉంది నాకైతే.
ఎస్పెషలీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆపర్చునిటీ ఇదంతా నాకు. ఆ భగవంతుడు ఆయనని 200 సంవత్సరాలు చల్లగా మంచి హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకో చెప్పాలనిపించింది, కానీ నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అని. బట్ దిస్ ఈజ్ హౌ. అండ్ స్పెషలీ నాకు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా పర్సనలీ ఐఎమ్ ఆల్సో స్ట్రగ్లింగ్ అ లాట్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత, రీసెంట్గా చనిపోయారు ఆయన, కపుల్ ఆఫ్ ఇయర్స్ అయింది. ఆయన చనిపోయిన తర్వాత నుంచి చాలా బ్యాడ్ షేప్లో వెళ్ళిపోయాము. సో ఫ్యామిలీని ముందుకు తీసుకుని వెళ్ళడము, నెక్స్ట్ పర్సనల్ లెవెల్లో గ్రోత్ లేకుండా అయిపోయింది. చాలా వరకు చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా అవమానాలు, చాలా ఇంకా మీకు తెలిసిందే ఇబ్బందులు ఉన్నప్పుడు అవమానాలు ఉంటాయి. చాలా వరకు అవమానాలు, బాధలు భరిస్తూ అల్లాని నమ్ముకొని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాము ఇన్నేళ్ళుగా. దేవుడా ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వు దేవుడా. ఎవరైనా సరే ఫైనాన్షియల్గా హెల్ప్, ప్రతి ఒక్కరికి వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ కష్టాలు ఉంటాయి. సో ఎవరిని ఆదుకునే స్టేజెస్లో ఉండలేరు. సో అలాంటి వాళ్ళకి నేను కూడా చెప్పేది ఏంటంటే, గో అండ్ బికమ్ ఏ ఎంటర్ప్రెనర్. సో మీరు ఎంటర్ప్రెనర్ అవ్వండి, ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. రాదర్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ జాబ్ చేంజ్, లేదా ఇంకో 10,000 ఎక్కువ వస్తే ఇంకో జాబ్ చేయడం కంటే, మీకు తెలిసిన మీకు ఉన్న నాలెడ్జ్లో మీరు ఎంటర్ప్రెనర్ అవ్వండి. మీరు కష్టపడేది ఫస్ట్ ఒక 3-4 ఇయర్స్ మీరు కష్టపడ్డారంటే మీకు 1000 మందికి మీరు జాబులు ఇవ్వచ్చు. అండ్ ఫైనాన్షియల్గా అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ బిలీవ్ యువర్ ప్రాజెక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, ఇంకా మిమ్మల్ని హెల్ప్ చేసేది మీకున్న సోర్స్ ఆ భగవంతుడు. చంద్రబాబు నాయుడు ద్వారా, సీఎం గారి ద్వారా మీకు ఒక మంచి సోర్స్ ఉంది. సింపుల్, మీకు కావాల్సిన ప్రాజెక్ట్ తీసుకోండి, లోకేష్ గారిని కలవండి, శ్రీనివాస్ గారిని కలవండి. ఆయన మీకు రూట్స్ చూపించేస్తారు ఎలా వెళ్ళాలి అని. సో ఎంటర్ప్రెనర్స్కి మీకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి మీకు ఈవెన్ మీకు ఫండింగ్ సపోర్ట్ కూడా, సీడ్ ఫండింగ్ కూడా సపోర్ట్ వస్తుంది. సో కష్టపడాలి, ఎంటర్ప్రెనర్ అవ్వాలనే ఆలోచన మీరు పెట్టుకుంటే మాత్రం మీకు చాలా రూట్స్ ఉన్నాయి, ఎస్పెషలీగా ఇప్పుడు. అండ్ ఇది నేను చెప్పదలుచుకున్నాను మీకు. సిఐఐ సమ్మిట్ వల్ల నా లైఫ్లో చాలా మార్పు వచ్చింది. నా లైఫ్లో ఎన్నో బాధలు పడ్డాను చాలా ఏళ్ళుగా, కానీ నిజంగా ఈ సిఐఐ సమ్మిట్ వల్ల నాకు నా పార్ట్నర్స్ దొరికారు. సో కమింగ్ నెక్స్ట్ 3 ఇయర్స్లో, 3.5 ఇయర్స్లో నా గోల్స్ నేను అచీవ్ చేస్తాను. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను, ఒక పెద్ద ఎంటర్ప్రెనర్ అవుతాను అనేది నాకు పూర్తి నమ్మకం. ఇన్షాల్లా భగవంతుడు పూర్తిగా నాకు సహకరిస్తారని. నేను ఎంతోమంది లైఫ్లో నేను ఇంపాక్ట్ అవ్వాలి, కొన్ని వేల మందికి నేను ఉద్యోగాలు ఇవ్వాలి, చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అనేది నా ఒక మెయిన్ టాస్క్. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ టు ద న్యూ ఎంటర్ప్రెనర్స్. అండ్ చంద్రబాబు నాయుడు గారికి మనసు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐఎమ్ సో థ్యాంక్స్, ఐఎమ్ వెరీ థ్యాంక్. సో లాస్ట్లో ఏంటంటే ఒక పాయింట్ మర్చిపోయాను. వైజాగ్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో నేను ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనుకుంటా వెళ్ళాను. నేను 10 years కాదు, 12 years 13 years బ్యాక్. సో నేను వైజాగ్లో సిటీ అంతా కొంచెం ఒక 1 hour గ్యాప్ వస్తే జస్ట్ సో సిటీ అంతా తిరిగాను. వెరీ 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 కూల్ సిటీ. ఒక్క చిన్న సౌండ్ లేదు, నాయిస్ ఫ్రీ సిటీ అనమాట. సో ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్ అండ్ వన్ ఆఫ్ ద గుడ్, సేఫ్ అండ్ గ్రీన్ సిటీ. మొత్తం వైజాగ్ అంతా రోడ్స్ వెరీ వెరీ డీసెంట్ అండ్ వెరీ క్లీన్ రోడ్స్ అనమాట. సో వైజాగ్ అంతా కాసేపు బీచ్ దగ్గరికి వెళ్ళా, కాసేపు అంతా టైం చూసుకొని మళ్ళీ రాడిసన్ డిన్నర్కి వెళ్ళాను. సో డిన్నర్కి వెళ్ళిన తర్వాత సో వీఆర్ గెట్ టుగెదర్ అనమాట. ప్రతి ఒక్కరూ ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాము. సో మంచి టైం అనమాట. సో చాలామంది డెలిగేట్స్ టైము. బట్ లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను సార్ని మళ్ళీ ఒకసారి లాస్ట్ 1.5 months బ్యాకే కలిశాను సార్. 2 months అయింది. సో కలిసిన తర్వాత సార్కి చెప్పాను, P4 ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాము. అండ్ P4 ప్రాజెక్ట్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను. సో
ఐ వాజ్ ద సీఎం గారి తర్వాత బ్యాడ్జ్ ఇచ్చింది నాకే అనమాట. సో నేను సార్కి కూడా చెప్పాను, మీరు 250 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నారంటే నేను 251 చేస్తాను అని. సో అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఒక్కడే కాకుండా ఆబ్వియస్లీ నాకు ఫైనాన్షియల్ ఇండస్ట్రీ నుంచి నేను ఉన్నాను కాబట్టి ముందు నుంచి ట్రైనింగ్స్, హెచ్ఆర్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. బిఫోర్ గోయింగ్ టు దుబాయ్ ఐ వాజ్ ద హెచ్ఆర్ అండ్ ట్రైనింగ్ మేనేజర్ నేను. సో ఇంకా నేను చాలామంది ఎన్ఆర్ఐస్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, కన్విన్స్ చేస్తాను, వాళ్ళని కూడా మార్గదర్శిగా చేస్తాను. ప్లస్ చాలామంది ఎంటర్‌ప్రెనర్స్ని నేను చేస్తాను. ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్స్, ఎంటర్‌ప్రెనర్స్ అంటే పెద్ద పెద్ద బిజినెస్ ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయడం అది వేరు, అదొక డిఫరెంట్ థింగ్ అనమాట. బట్ నేను సార్ ప్రామిస్ చేసింది ఏంటంటే ఈ సిఐఏ సబ్మిట్కి నా తరపున నేను డెలిగేట్స్ని తీసుకొని వస్తాను అన్నాను. చెప్పినట్టు నా తరపున 13 మంది డెలిగేట్స్ వచ్చారు ఆంధ్ర మన సిఐఏ సమ్మిట్కి. సో అందులో గుడ్ న్యూస్ ఏంటంటే 3 MOUs అయినాయి. సో నియర్లీ 600 crores డీల్స్ అనమాట అది ప్లస్ P4 ప్రాజెక్ట్లో నేను ఇప్పటికి 97 ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకున్నాను. ఇంకో 3 అయితే సెంచరీ అవుతుంది. అది కాకుండా నాకున్న సోర్సెస్లో, నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో, నాకున్న కొలీగ్స్లో దుబాయ్లో కానీ, సౌదీలో కానీ, యుఎస్లో, యూకేలో, సో సింగపూర్లో నాకున్న ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను మార్గదర్శి చేపించాను ఈ లాస్ట్ 2 monthsలో. అంటే వాళ్ళ సిటీ, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎన్టీఆర్ డిస్టిక్, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, ఇలా ఆ కన్సర్న్ కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ చేపించి వాళ్ళని తీసుకొని వెళ్ళి నేను కన్విన్స్ చేసి దిస్ ఈజ్ హౌ, బికాజ్ అదొక ప్యాషనేట్గా నేను వర్క్ చేస్తున్నా. అది ఈరోజుతో ఆగేది కాదు. సీఎం సార్ చెప్పిన ప్రకారం P4 అనేది దూసుకుపోతుంది. ఒక మోటివేషన్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇవన్నీ సార్ చెప్పిన తర్వాత సార్ హ్యాస్ అప్రిషియేటెడ్ మీ. సీఎం గారు నా భుజం మీద చేయి వేసి ఈ సెడ్ వెరీ గుడ్ జాబ్ అన్నారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. పక్కన చీఫ్ సెక్రటరీ గారు కూడా నవ్వారు. ఇంకా అదర్ ఆఫీసర్స్ ఆల్సో దే వర్ లాఫింగ్, దే వర్ వెరీ హ్యాపీ అనమాట. సో దట్ మేడ్ మీ రియలీ ఎమోషనల్. నాకు అంతకంటే ఇంకా గుర్తింపు ఇంకేం కావాలండి. సో కష్టపడిన తర్వాత మనకు ఆ గుర్తింపు దొరికితే అంతకంటే హ్యాపీ ఏం కావాలి. సో నిజంగా ఐ డోంట్ హ్యావ్ ఎ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ద వే హౌ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు హ్యాస్ అప్రిషియేటెడ్ మీ. సో చాలు సార్, ఇంత కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు చాలు. మీ ఇంకా చూస్తూ ఉండండి. మీరు అనుకున్నవన్నీ నేను చేస్తాను సార్, నేను సపోర్ట్ చేస్తాను సార్. అన్నిట్లో మీరు ఏదైతే టాస్క్ ఇచ్చారో ఖచ్చితంగా నేను సక్సెస్ఫుల్గా అయ్యి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మిమ్మల్ని ఇంకొన్ని అప్డేట్స్తో, ఇంకొంచెం గ్రేట్ అచీవ్మెంట్స్తో నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఆల్సో. థ్యాంక్ఫుల్ టు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.